కానీ కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో మిమ్మల్ని టార్గెట్ చేసింది. అన్ని పార్టీలో ఉన్నటువంటి కమ్మ లీడర్స్ కూడా ఇప్పుడు కూటమిలో కూడా అలాగే కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ మిమ్మల్ని టార్గెట్ చేశారంట. మీరు చంద్రబాబును బాగా తిడతారు కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా సరే ఓడించాలని కంకణం కట్టుకున్నారంట కమ్మ సామాజిక వర్గం. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం గెలిపించాలి ఓడించాలి అంటే కమ్మ సామాజిక వర్గం 175 నియోజకవర్గాలు ఎన్ని నియోజకవర్గాల్లో ఉంటుంది? ఓ 40-50 నియోజకవర్గాలు కొంత గెలిపించే ఓడించే అంత ఓట్ బ్యాంక్ లేకపోయినా ఇక్కడ ప్రాతినిధ్యం వహించేటువంటి లేకపోతే ప్రభావితం చేయగలిగినటువంటి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కమ్మ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కమ్మలు కోరుకుంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి కులం కాపులు కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని రెడ్లు కోరుకుంటారు. జనరల్గా ఎలా ఉంటుందంటే అందరూ బాని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే మాకు ఒక 125-130 సీట్లు కావాలని పనిచేస్తారు. అట్లాగే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకోవాలని పనిచేస్తారు. తెలుగుదేశం పార్టీలో విచిత్ర పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏదో దేవుళ్లాగా, ఆడికేదో మైసూర్ మహారాజులాగా, ఆడేదో పైనుంచి ఆకాశంలోంచి ఊడిపడినట్టు చంద్రబాబుని తిడితే మా వాళ్ళ కోపం వస్తుంది. ఎందుకు వస్తుందిరా అంటే ఆయన అంత గొప్ప వ్యక్తి ఉన్నాడు, అసలు ఆయన అంత పరిపాలన దక్షుడు ఉన్నాడు, ఆయన అంత ఇది ఉన్నాడు, ఆయన అంత అది ఉన్నాడు అని మన క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. పనికి మాలినటువంటి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రుల్లో పనికి మాలినటువంటి 420 చేటరు అబద్ధాలు చెప్పేటువంటి దొంగ చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు వెనకేసుకొచ్చేటువంటి వీళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కూడా వీళ్ళకి అర్థమయ్యేటువంటి పరిస్థితుల్లో లేరు. వాళ్ళ గుడివాడలో ఎంతమంది కమ్మ సామాజిక వర్గం ఉంది? 10,000 మంది ఉంటారు. ఈ 10,000 మందిలో ఒక 7,000 పోలు అవుతాయి. 7,000 పోలు అయితే నాకు 3,000 వేస్తే అడిగో 4,000 వేస్తారు. ఈ 1000 ఓట్లతో ఏంటి గుడివాడలో గెలిపించేది ఓడిచ్చేది ఏముంటుంది? గుడివాడలో 10,000 ఉన్నారు. దీంట్లో 7,000 పోలు అయితే 4,000 టీడీపీ వేస్తే 3,000 నాకేస్తారు. నాకున్నటువంటి వ్యక్తిగత సంబంధాల్లో లేకపోతే నాకున్నటువంటి పరిచయాలతోనో లేకపోతే తెలుగుదేశానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి గ్రూపుల వలన వైసీపీలో ఉండే ఓట్ బ్యాంకు మాకు వేస్తారు. 1000 ఓట్లు తేడా వస్తుంది. దానివలన ఎలా ఓడిస్తారు, ఎలా గెలిపిస్తారు 1000 ఓట్లతో? ఓ నియోజకవర్గంలో 10,000 అంటే 5% కూడా లేని కులం ఒక పార్టీని ఓడించగలిగినటువంటి శక్తి, ఓ పార్టీని గెలిపించగలిగినటువంటి శక్తి ఉంటుందా? ఇవన్నీ సొల్లు పురాణాలు అన్నమాట. మా గుడివాడ వరకు పాపం మా వాళ్ళు పెద్దగా ఏమి ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడరు. మా గుడివాడ కాన్స్టిట్యున్సీలో ఉన్న కమ్మాళ్ళు పెద్దగా ఏమైనా ఉంటే సింపథైజర్లుగా ఉంటారేమో కానీ మేము ఓడిస్తాం, మేము బాగలు తీస్తాం, ఎవడో పోసుకోవాలి నా కొడుకులో 10 మంది ఎవడన్నా తిరుగుతారేమో కానీ పెద్దగా ఏం ఉండదు. వాళ్ళు నేను వెళ్ళినా పిలుస్తారు, ఆడిల్నా పిలుస్తారు, అవతరాన్ని వెళ్తారు, ఓటు ఎవడోడికి వేస్తారు. అంత సొల్లు పోసుకోలుగాళ్ళు ఎవరు ఉండరు. చుట్టూతో ఉంటారు పోసుకోలుగాళ్ళు. ఇంకా పక్కన దేశాల్లో పక్క రాష్ట్రాల్లో ఉంటారు. ఇక వాళ్ళైతే అసలు మేము దిగితే మనుషులం కాదు. ఏంటి దిగేది? జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినాయి. మీరు దిగినప్పుడు రాలేదా? రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు గెలిచాడు. కాబట్టి ఇవన్నీ ఒక కులం ఏమీ గెలిపించలేదు, ఓడించలేదు. సార్ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో కమ్మ సమాజ వర్గానికి వ్యతిరేకమైన పార్టీగా ఒక ముద్ర వేస్తారు. కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు, రాజకీయ నేపథ్యం కలిగిన కొడాలి నానైనా, అటు దేవినేని కుటుంబం అయినా, ఇప్పుడు కేసినేని ఫ్యామిలీ అయినా సరే, ఇలాంటి పెద్ద ఫ్యామిలీస్, అటు వల్లభనేని వంశీ, ఇలాంటి లీడర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మాకు ఇప్పుడు మీరు వెళ్ళి వంశీని అడగండి, లేకపోతే కేసినేని నాని వచ్చాడు నానిని అడగండి, లేకపోతే మా తలసల రఘురామ్ని అడగండి, లేకపోతే నన్ను అడగండి. అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసిన వ్యక్తులు. మేము రాజశేఖర రెడ్డి గారిని దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు. నాకెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో కులం కనపడాల నా విషయంలో. మా రఘు విషయంలో కూడా తన ఇంట్లోకి వెళ్తాడు. అందరికన్నా ఎక్కువ యాక్సెసిబిలిటీ ఉంటుంది. వాళ్ళు కేసీఆర్ నానిని కూడా డబ్బు లేదన్న కారణంగానే చంద్రబాబు నాయుడు సీట్ తీసేసింది. అతనికేం ఇమేజ్ లేదని కానీ 2 సార్లు ఎంపీకి గెలిచాడు. అతను ఏదో కరప్షన్ చేశాడని ఏం లేదు. తమ్ముడు డబ్బులు పెడతా అన్నాడు, డబ్బుల కోసం అన్నం తీసాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ నాని డబ్బులు లేవని సంగతి తెలుసు. అతను ఒక సిస్టమేటిక్గా ఉంటాడని తెలుసు, ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి అని తెలుసు.
మేమందరం కూడా ఎంపీగా పెడితే బాగున్నాను వస్తానంటే పెడదాం అన్నాడు. అడిగితే వస్తా అన్నాడు. మరి కేసీఆర్ నాని గారికి వాళ్ళ దగ్గర నుంచి చూసి చెప్తున్నాడు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, అసలు ఈ నా కొడుకులు మా వాళ్ళు చెప్పే మాటల కింద జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని. ఇప్పుడు వంశీ ఉన్నాడు, వంశీ కూడా అంతే కదా. ఇప్పుడు అంటే దూరంగా చూసేవాడు, దగ్గరికి వెళ్లకుండా మాట్లాడకుండా దూరంగా ఉండేవాడు భ్రమల్లో బతుకుతాడు. ఎవడు భ్రమలు అంటే చంద్రబాబు గారు లాంటి 420 గాడి భ్రమల్లో. మాకు జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూస్తాం కాబట్టి, ఆయనతో రోజువారీ మాట్లాడతాం కాబట్టి, ఆయన దగ్గరికి వెళ్తాం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ లేదు, కాపు లేదు, రెడ్డి లేదు. ఆయనకి ఉన్నటువంటిది ఆయనతో పాటు ట్రావెల్ చేసేవాళ్ళు ఆయన కులం, ఆయనతో పాటు కలిసి ఆయన కోసం పనిచేసేవాళ్ళు ఆయన మతం. ఇక్కడ కులాలు మతాలు లేవు ఆయనకి. ఆయన వెనకాల నిలబడితే ఆయన కులంగా భావిస్తాడు, ఆయనకి వ్యతిరేకంగా ఉంటే శత్రువుగానే భావిస్తారు. ఇప్పుడు చంద్రబాబుని పిలిచి రోజు పొద్దున్నే టిఫిన్ కాఫీ భోజనం పెట్టి, రామోజీరావు గారిని పిలిచి మధ్యాహ్నం ఏమో లంచ్ పెట్టి, రాత్రికి ఏమో రాధాకృష్ణ గారిని పిలిచి డిన్నర్ పెట్టి, ఈ పనికి మాలిన 10 మంది కమ్మాలని పిలిచి యాడ్లు వేసుకోండి అని చెప్పి మొత్తం గవర్నమెంట్ డబ్బులన్నీ ఇలా పంచి పెడితే అప్పుడు కమ్మాలను బాగా ఆదరించినట్ట. ఇప్పుడు వీళ్ళందరినీ ఈ పనికి మాలినటువంటి స్క్రాప్ గాళ్ళని 10 మంది కమ్మాలని పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు రోజు వాళ్ళు చెప్పినట్టుని వాళ్ళకి ఏబిఎన్కి ఏమో లైవ్ ఇచ్చి ఆడికి ఒక 550 కోట్లు, TV5 వాడికి ఇంకోటి ఇచ్చి ఆడికి ఒక 400 కోట్లు ఇట్లా పంచి పెడితే బాగా కమ్మారిని బాగా చూసినట్ట. జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి. ఈ రాష్ట్రంలో కమ్మాల దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు తెలుగుదేశం పార్టీకి ఫండింగ్ రూపంలో కావాలి కాబట్టి కమ్మాళ్ళు, కాపులు, రెడ్లు అని చెప్పి విడగొట్టి ఆ డబ్బు ఉన్నటువంటి సంపద ఉన్నటువంటి కులాన్ని వెనకాల వేసుకోవడానికి ఎన్ని పనికి మాలినటువంటి సొల్లు కబుర్లు చెబుతున్నారు.